నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ బెస్ట్ యూట్యూబర్. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ us ఉన్న వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇప్పుడు కర్మంగడ్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను. వాళ్ళ సాటర్డే. సీనుగాడు, సోనుగాడు, ఇంకా వాన్ పేరు ఏం పేరు రా? నిఖిల్. లెట్స్ గో, స్టే ట్యూన్. అట్లా పట్టుకోవద్దు ఫోన్ చూసారు ఎట్లా నడిపిస్తుండు ఈయన. ఇప్పుడు సూపర్ సినిమాలో ఏమంటాడు, నాగార్జున అనుకుంటున్నాడు ఒక వంగవాడిగో. కనిపిస్తుందా? బ్లాక్ అండ్ వైట్ సినిమా కనిపిస్తుంది. ఏడికి పోయినా ప్రసాదాలు మాత్రం మొదలయ్యాడు. తినవా అయితే కొన్న దాన్ని? తినవా ఇప్పుడు దాన్ని? బండి నేనే తీసిన. ఇప్పుడు బండికి నేను బండికే పెట్టేసి వచ్చినా అనుకుంటున్నా. నా దగ్గర లేవు, నీ దగ్గర లేవా? ఈ దగ్గర లేకపోతే ఇప్పుడు బండికే ఉంటాయి. చూసాం బండికే ఉన్నాయి. కూడా దిగిపోయాట్టు లేకపోతే కూడా పోవాలా. బండి అని ఉందా లేదా? నమస్తే. బండి కాల్చలు దిగిపోయి బండి పెడతారా? రా బండి ఆనే ఉంది. చూద్దాం మరి మర్చిపోయినా లేకపోతే బండికే ఉంది. మన బండి కూడా ముట్టుకునేది. ఇగో బండికే ఉంది ఆలోచించి. ఇట్స్ బీన్ 1 hour గాయస్. బండి తిప్పుతున్నాడు. తీ గంట నుండి ఇది అవుతుంది. ఎండకు నల్లగా అయిపోయినాడు. గంట నుండి ఎండకు బండి ఉంటుంది. పూరి నాకు దోసానికి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of... వెల్కమ్ బ్యాక్. నిన్న ఏమంతా చేయలేదు. గుడికి వచ్చిన తర్వాత ఇక ఇంటికానే ఉన్నా. సరే ఇంకా ఓలో చేయలేదు. సో అట్లా అని చెప్పి ఏం రికార్డ్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఒకటి నాకు రికార్డ్ చేయాలనిపిస్తుంది. అది రికార్డ్ చేస్తున్నాను. ఏంటంటే ఇందాక బయటకు పోయినంటే నేను ర్యాపిడో వేసుకొని ఆటోలో వచ్చిన అనమాట. అయితే ఆటో ఎవరైతే నడుపుతుండో ఆటో డ్రైవర్ తమ్ముడు, చిన్న ఏజ్ ఉంది, 19-20 years అనుకుంటా. సో వాడు మన సబ్స్క్రైబర్, మన ఫాలోవర్ అనమాట. చూడంగానే అన్నా నవ్వురన్నా నువ్వు అన్నా అని చెప్పి అన్నాడు. అంటే అవునవును ఎట్లనో ఏం కదా ఏందని చెప్పి మాట్లాడినా. అయితే అన్న అది అని చెప్పి మాట్లాడిండు. వస్తుండు. అసలు ఎంత దిల్కుష్ అయిపోయిందంటే చూడంగానే అదన్నా ఇదన్నా అని చెప్పి చాలా మంచిగా మాట్లాడి మంచిగా ఇది చేసిండు. నేను ఆటో దిగినప్పుడు చేసినప్పుడు అన్న పైసలు ఏమొద్దని అంటున్నాడు. అంటే నేను అరే లే బ్రో, ఎందుకు బ్రో ఇట్లా అంటున్నావు అది అంటే, లే అన్నా నీ తమ్ముడిని అనుకో అన్న, తమ్ముడికి డబ్బులు ఇస్తావు అని అంటే. అమ్మ దీనికి ఖుషి అయిపోయింది నాకైతే. నేనన్నా నువ్వు నా తమ్ముని కాబట్టి నేను అన్నని నీకు ఇంకా నేను ఎక్కువ ఇస్తా డబ్బులు, కానీ నువ్వు తీసుకోను మాత్రం మనకు. నా తమ్ముని కదా, నేను అన్నని కదా, పెద్దోని కదా, సో నేను ఇంక ఎక్కువ ఇస్తా కావాలంటే డబ్బులు అని చెప్పేసి నేనన్నా. కానీ అసలు అంటే ఎంత పెద్ద చేస్తుర్రు నా పైన, ఎంత అటాచ్మెంట్ చూపిస్తుర్రు, లవ్ అదంతా. అబ్బా అసలు ఓన్ చేసుకుర్రా నన్ను మనుషులు, తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకురు. వాళ్ళ ఇంట్లో కనుక నన్ను ఓన్ చేసుకురు. దట్స్ ఇట్స్ క్రేజీ ఫీలింగ్ అసలు. అది నేను కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. అది ఏమన్నా కొనుక్కోవచ్చు పైసలు ఇస్తే. కాకపోతే ఈ ఫీలింగ్ ఒకరు మన మీద చూపించే ఆ ఎఫెక్షన్, ఆ ఫీలింగ్ అదంతా చూసిన వాళ్ళు లవ్, ప్యూర్ లవ్ లోపలికి వెళ్ళి, మళ్ళీ ఈడికెళ్ళి కాదు, లోపలికి వెళ్ళి వచ్చింది ఒక రౌండ్ వచ్చిన.
అది ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేము, ఏం చేయలేము అసలు. అది చాలరా ఈ జన్మ సాటిస్ఫై రా నేను లైఫ్లో. I love you so much. I love you each and everyone. I love you all. దేవరా రెండోసారి ఇంటికాడ పిచ్చిలేస్తుందని చెప్పేసి వచ్చేసిన, బోర్ వస్తుందని చెప్పేసి. ఇంకోటి ఇక్కడ ఎన్టీఆర్ లుక్ నచ్చింది అనమాట నాకు. అండ్ ఎందుకు వచ్చినా మళ్ళీ అనేది కూడా నేను చెప్తా ఇప్పుడు మీకు. ఫస్ట్ మాకు సినిమా కూడా నేను రోహితాడు వచ్చినాం. యాక్చువల్లీ మాల్ని అడిగితే జర కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రానన్నారు. సో నేను రోహితాడు వచ్చినాం. రోహితాడు ఆల్రెడీ లోపల ఉన్నాడు. ఇప్పుడు నేను పోతున్నా. విల్ టెల్ యూ ఇందులో రివ్యూ ఇద్దాం. అండ్ ఎందుకు వచ్చినా మళ్ళీ 2 సార్లు కూడా చెప్తా. ఏమన్నా స్టేచ్ వన్ ఆఫ్ ది మాసెస్. దేవారా ఇప్పుడు వచ్చిన జిమ్ నుండి నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. 3 ఓలెగ్స్ తిన్నా. అండ్ ఇప్పుడు ఇది ఓట్స్, ఇందో 25 grams ఓట్స్, 25 grams ఓట్స్, 250 ml మిల్క్. అండ్ యాపిల్ అది ఖరాబ్ అయి ఉండే. సో సగం ఒక చిన్న పచ్చ మిగిలింది. ఆ చిన్న పచ్చ దాంట్లోకి ఖరాబ్ అయిన పాటంతా తీసేసి ఒక చిన్న పచ్చ మంచిగా అనిపిస్తే అది కట్ చేసి అది కట్ చేసుకుని వేసుకున్నా. అండ్ 1 scoop వే, 10 బాదామ్స్. ఓకే, ఇది ఓట్ మీల్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 2:30-3 అవుతుందేమో. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను. అది రొటీన్ స్టోరీ, మనం ఎట్లా మెల్లగా తింటాం అది చేసుకుని. సో ముచ్చటేందంటే ఇప్పుడు దేవర మూవీ రివ్యూ 2 సార్లు ఎందుకు పోయినా నేను. ఫస్ట్ టైం పోయినా, మళ్ళీ 2 సార్లు కూడా పోయినా. అంటే ఎందుకు పోయినారా అంటే సినిమాలో ఒక మాస్కులిన్ ఎనర్జీ ఉందన్నమాట సినిమాలో. అర్థమైందా? అంటే ఇందులో ఉండే మొగోళ్ళంతా నీకు వీక్గా అనిపించారు. ఒక మాస్కులినిటీ ఉంటుంది, మాస్కులిన్ ఎనర్జీ ఉంటుంది ఇందులో. మన టెస్టోస్టెరాన్ బూస్ట్ అవుతుంది సినిమా వస్తే. ఆ విలన్లే కానీ, ఆ హీరోనే కానీ, అది కానీ మొత్తం పక్కా ప్యూర్ మాస్, ప్యూర్ మగతనం, ప్యూర్ రగడ్ ఉంటారు మాకు. అదేనా? సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. సాఫ్ట్ ఉంటారు మనుషులు, చాలా ఇది ఉంటారు. వాళ్ళు విలన్లు అయినా కూడా ఆ పగ కానీ, ఆ కోపం కానీ, అది కానీ దాంతో నిండి ఉంటారు. హీరోలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటాడు. సో అండ్ ఇంకోటి మంచి అనిపిస్తుంది ఆ వైబ్, అదంతా కథ. ఆయన ఎన్టీఆర్ అన్న లుక్ కానీ, ఆయన ఒక పాట ఉంటుంది తాగేటప్పుడు సాంగ్ ఉంటుంది, దానిలో వేసిన డ్యాన్స్ అయితే గుద్దయిపోయింది. ఆ డ్యాన్స్ అయితే గుద్దయిపోయింది. సో ఆ డాన్స్ కోసం, దానికోసం మరీ 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 సూపర్ సినిమా అయితే ఏం చెప్పలేదు. ఎందుకంటే రొటీనే అనిపించింది నాకు. మంచి ఓకే చూడవచ్చు. 2 సార్లు చూసినా నేనంటే చూడవచ్చు, మంచిగా ఉంది. కాకపోతే అది అంతా ఇంకా మొత్తం అది ఉంది ఇది ఉందని అట్లయితే చెప్పలేం. కాకపోతే మరీ బాగాలేదని కూడా చెప్పలేం. బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది, చూడవచ్చు. ఓకే, సో బీజిఎంఏ కానీ అదే కానీ మస్తు గుద్దవాళ్ళు అంటే గుద్దవాళ్ళు ఉండే అనమాట. సో అట్లా అని చెప్పేసి 2 సార్లు పోయినా. సో ఓవరాల్గా సినిమా రివ్యూ ఇస్తేనేమో సినిమా మంచిగా ఉంది. ప్రతి 2 సార్లు ఎందుకు పోయినా అంటే అందుకోసం పోయినా. ఫస్ట్ టైం చూసినప్పుడే మంచిగా అనిపించింది నాకు. అందుకే ఇంకోసారి చూద్దామని చెప్పి ఇంకోసారి కూడా పోయినా. అంటే ఆ టెస్ట్ బూస్ట్ అవుతుంది నాకు. ఆ టెస్ట్ బూస్ట్ అవుతుంది వాళ్ళని చూస్తుంటే. వీళ్ళని చూసినా కూడా, వాళ్ళని చూసినా కూడా నాకు ఒకరొక దగ్గర అట్లా మగతనం ఇలా కనిపిస్తుంది. హీరో ఏం చంపినా అని ఒక ఉంటాడు, వాడి పగ, విలన్ కానీ పగ, హీరోది హీరోయిజం, గుద్దవాళ్ళంటే గుద్దవాళ్ళు కనిపిస్తుంది. అందుకని చెప్పి 2 సార్లు పోయినా. అది మనం చూసినా. అండ్ ఈ మధ్య బ్లాగులు ఎందుకు వస్తలే ఫేమస్ ఉంటే రొటీన్ స్టోరీ పోయి ఏమైతే లేదు లైఫ్లో, స్పెషల్గా ఏమైతే లేదు లైఫ్లో. మనం గణేష్లో అదంతా చేసినట్టే ఆ స్పెషల్గా ఉంటే అది మజా వచ్చింది. అవన్నీ చేసినా మీకు కూడా చాలా మజా వచ్చింది అది. సో అట్లా ఇప్పుడు ఏమైతే లేదు. ట్రిప్పులు వేద్దామంటే అందరం ఫైనాన్షియల్గా వీకే ఉన్నాం. ప్రజెంట్ ఫైనాన్షియల్గా వీకే ఉన్నాం. ఇప్పుడు కావాలనుకొని చెప్పి డిసెంబర్లో వేద్దామని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుని. సో డిసెంబర్లో అండ్ ఇంకోటి మొన్న గణేష్ని పెట్టినాం. చందాలు గిద్దాలు ఎవరిని అడగలేదు మేము. తలా ఒకటి 20, ఒకళ్ళు 25. నేను 25 వేసిన, చిన్నాడు 25 వేసిండు, రోహిత్ ఆయన దగ్గర లేవని చెప్పి 20,000 వేసిండు. సో అట్లా మేమే వేసుకున్నాం అదంతా. అట్లా కొంచెం షార్ట్ అయిపోయింది. లేకపోతే ఆ 25,000తో మేము ట్రిప్ వేస్తుంటాం. ఇప్పుడు అవి లేక షార్ట్ అయిపోయి ఆ 25,000 గణేష్ పెట్టాలి చేసినందుకు ఆ ట్రిప్ అయిపోయి డిసెంబర్లో ట్రిప్ వేస్తాం.
అప్పుడు చూపిస్తాం మీకు మజా. అంత మళ్ళా స్టే ట్యూన్. ఒకవేళ ముంగటే మనం ఏదైతే మీకు రికార్డ్ చూపిస్తా, లేకపోతే వీడియో చూస్తూనే బంద్ చేస్తాం అట్లా. చిన్నగాంది ల్యాప్టాప్ చేయించే మేము సికింద్రాబాద్ సిటీసీ మార్కెట్ పోతున్నాం. టైం వచ్చేసి నియర్లీ 8 అవుతుంది. మరి 8:30కే బంద్ చేస్తున్నాడా, ఇప్పుడు పోతున్నాం. ఓపెన్ ఉండా లేదు తెలియదు. అది మీ పోయి ఒకవేళ బంద్ ఉంటే హైదరాబాద్ సెక్రటరీ ఇక్కడ మన దగ్గరికి వస్తాం. తినాడు బిల్లు కడతాం. అది కూడా నేను తీసుకుని ఆ ట్రిప్ పోరాబాద్ ట్రైన్ వచ్చినావా విలువంగానే అమ్మకోసం వచ్చినావా? మరి ఏం చేయాలి, ఇంటిగా ఉండి బయటకు వస్తే మన దగ్గర తీసుకో అని చెప్పేసి. ఇంకోటి ఇలా క్యాలెంజ్ కూడా తక్కువనే ఉన్నాయి. డైట్ ఫాలో అవుతున్నా, ఏం తినటట్టే ఉంది. తిన్న కూడా తిననట్టే ఉంది. సో అట్లనే పొట్ట ఖాళీగా ఉంది. పోయి 2-3 ఎగ్జామ్ లోపల అని చెప్పి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోదాం. సెక్రటరియేట్, అమరవీరుల ద్వీపం, అమరవీరుడు. సో గాయస్ ఇప్పుడు నేను లండన్లో పెద్ద ఫేమస్ ప్లేస్ అనమాట. అదంతా సముద్రం. లండన్లో నేను వీఆర్ లండన్ విత్ లండ్ బాయ్. ఐ మీన్ లండన్ విత్ లండ్ బాయ్. చూసిరా బాయ్ స్వాగ్ చూసిరా ఎట్లా నడుస్తాడు. అట్లుంటుంది మళ్ళీ బాగా నడుస్తుంటే 10 మంది పక్క తిరుగుతారు. అట్లా నడుస్తాడు బాయ్. దేక్ ఏక్ వీడు ఏదో విండోస్ రిపేర్ అని ఇటు పట్టుకొచ్చిండు. మా ఇంటి పక్కకు ఒక కార్పెంటర్ షాప్ ఉండే, ఆడ నేర్పించింది. విండోస్ రిపేర్ తీసుకొచ్చిండు. ఏదో ఏమో అంతా. యూ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మీ? నాకు ఇట్లా బయటికి ఏదైనా పని వచ్చినప్పుడు ఇది వచ్చినప్పుడు ఏమో గుద్దాలని నిద్ర వస్తుంటుంది. గుద్దాలు ఇట్లా నిద్ర వస్తుంటుంది. అదే ఇంటికాడ నైట్ పోయి పండుకుని కూడా నిద్ర రా. ये है दिल्ली, सॉरी दिल्ली हट रहा, ये है सेक्रेटरिएट और ये है दिल्ली मोमोज इन हैदराबाद. हम खाएंगे अभी. और ये भोसड़ी का देख रहा क्या खाना है, कितने खाना. हाँ चिकन फ्राइड मोमोज 12 पीसेस इसको. हाँ 12 पीस का दे दो भाई. देख भाई ये भूकट भेनकड़ा अकेला अकेला लेके आके खा रहा और हम थोड़ा थोड़ा खा रहा. तो नजर नको डालो भाई. देखो देखो कैसे खा रहा. देखो भूकट भेनकड़ा कैसा है भाई. अच्छा है, अच्छा है. బాలేదంటే తినవా ఇప్పుడు? బాలేదంటే తినవా? నేను తిని నాకు నచ్చకపోతే తినా. ये है लाल चटनी और ये है मेरा मुट्ठी भेनकड़ा खा रहा है. उसमें ही डाल के खा नहीं डाल. नहीं मैं मोयनिस नहीं खाता हूँ बिकॉज मोयनिस में पूरा वही रहता. क्या मैं मोयनिस नहीं खाता हूँ रे. हाँ क्या नाम है जी आपका? यह पानी पूरी बंडी है. अन्ना का नाम, अन्ना का नाम क्या है भाई? గణేష్. గణేష్ అన్న సెక్రటరీ దగ్గర ముంగట గణేష్ అన్న బండి ఉంటుంది. జై గణేష్ పానీపూరి అని బండి ఉంటుంది. వచ్చేసేది ఈయన చెప్పాను పానీపూరి. సో గణేష్ అన్న ఈయన గుర్తుపట్టురు. సో గాయస్ గణేష్ అన్న ఇప్పుడే పానీపూరి ఇచ్చినాం. అయితే ఫస్ట్ 2 ఇచ్చినప్పుడు అన్న జర టేస్ట్ మంచిగా అంటే ఇట్లా ప్యాంట్లో గోపించాం. అప్పటి నుంచి జబర్దస్త్ చేస్తుండే. చిన్నవాడైతే రొట్టెలు వేసుకుంటూ ఉన్నాడు. మంచిగా బా ఏం టేస్ట్ ఉంది మంచిగా. गाइस ఒకటి ముంబై ఉంది, ఒక డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఉంది. ఏ తీసుకోమంటారు జల్దీ కామెంట్ పెట్టు. अन्ना भेज रहे हैं हम पर. अन्ना आपका नाम क्या है ना? अन्ना सोनू अन्ना. सोनू अन्ना हमर आइसक्रीम नियर द्वीपम. ये द्वीपम के सामने रहता अन्ना. देखो भाई ऐसी इधर ही आ जाओ तुम अगर आए तो. क्या बोलो अन्ना, आप उनका भी फ्री में दे देगा आइसक्रीम. क्या अन्ना? नहीं नहीं देगा. మార్కెట్ ఒక తీసుకొని దగ్గర నువ్వు చెప్పరా, నువ్వు ఇంకా చెప్పలేవు కదా. డ్రై ఫ్రూట్ తిని చెప్పు మంచిగా ఉందా లేదా. ఇది మంచిగా ఉందా అంటే తీసుకున్నా, లేకపోతే అది తీసుకో. వాటర్ చల్ తిని చెప్పు జల్దీ. ఇలా తింటారా గాయస్ ఒక్క సెకండ్. అది చూపించిన ఇగో కెల్వే గాయస్. కెల్వే అంట. ఇంకో ఈయన లెక్కనే చైనా బ్రాండ్. ఈయన లెక్కనే కిల్లే కెల్వే. మంచిదా, బాగుందా? సై బోల్ అన్న. బటర్ స్కాచ్ కోన్ ఇచ్చేసాము. తేడా చేసి ఏం చేయాలి? फोन कर बटर स्कॉच फोन करो. क्या बोलते हैं बिल इन्हें भरेगा.
వచ్చినట్టు వెతుకుతా అడిగడోడి ఎవ్వడు అన్నిటిచి భయం నాటి